సర్పంచ్ ఎన్నికల భాగంగా మనము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సరళి ఎట్లా జరుగుతుంది, ఇంకా ఇంతకుముందు మనకు ఫస్ట్ స్టెప్లో అభ్యర్థులు నామినేషన్ పత్రాలు విత్డ్రా అండ్ నామినేషన్ వేయడం ఇవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు గుర్తులు కేటాయించిన తర్వాత గ్రామాల్లో జోరు అందుకుంది ప్రచారం. ఈ గుర్తుల తర్వాత అభ్యర్థులు జనాల్లోకి ఎట్లా వెళ్తున్నారు, జనాలు ఎట్లా స్పందిస్తున్నారు ఒక్కసారి తెలుసుకుందాం. ఈరోజు మనం కేతిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం. ఇది మొయినాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా. మనతో ఉన్నారు గొడుగు యాదయ్య. తను సామాజిక రాజకీయంగా గత 20-25 ఇయర్స్ నుంచి ఎంతో సామాజిక సేవ చేస్తున్నారు. ఒక్కోసారి తనతో మాట్లాడి ఎట్లా ఎన్నికలు జరుగుతున్నాయి, జనాలు ఎట్లా స్పందిస్తున్నారో తెలుసుకుందాం. అన్న, ఎట్లా ఉంది గుర్తు వచ్చిన తర్వాత, ఎట్లా ప్రచారం జరుగుతుంది? గుర్తు వచ్చిన తర్వాత కేతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు, మాజీ సర్పంచులు, ఒక 30-35 సర్పంచుల నుంచి ఇప్పటి వరకు నాకు అవకాశం ఇస్తున్నారు. అందరూ ఆకాంక్షల వల్ల అందరికీ కేతిరెడ్డిపల్లి గ్రామం మొత్తం అందరు కూడా నమస్కారం తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా గుర్తొచ్చినాక బాగా చెప్తున్నారు. ఉంగరం గుర్తు రావడం జరిగింది. గుర్తొచ్చినాక ప్రతి ఒక్కరు కూడా మనం చేసిన సేవలకు, మనం చేసిన పనులకు నన్ను సహకరిస్తూ నన్ను గెలిపిస్తామన్నారు మా ఊరు గ్రామ పంచాయతీ పెద్దలందరూ. ఇప్పుడు ప్రచారం చూస్తే మీరు చాలా జోరులో వెళ్తున్నారు. బ్యాండ్, జనాలు వేల మంది మీ వెనకాల ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది మొత్తం చూస్తుంటే, ఈ మూమెంట్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? నేను గెలుస్తామని చెప్పేసి జనాలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, ఎట్లా స్పందిస్తున్నారు మీకు ఇల్లు తిరుగుతున్న మూమెంట్లో? నేను చేసిన పనులు బట్టి నాకు స్పందన ఇస్తున్నారు. నేను చేస్తున్న పనులను బట్టి వాళ్ళు ఆహ్వానిస్తారు. ఇప్పుడు మీరు ప్రచారం వెళ్తున్నారు, నెక్స్ట్ ఎలక్షన్ జరుగుతుంది. గెలిచిన తర్వాత కూడా మీరు ఇంతకుముందు ఎలాంటి అధికారంలో లేనప్పుడు కూడా ఆ పథకాలు ఏమైతే ఉన్నాయో, ఉచిత అంబులెన్స్ అయినా, వాటర్ ప్లాంట్స్ అయినా, పెళ్ళిళ్ళకైనా, చావులకైనా, సామాజికంగా, రాజకీయంగా, గుళ్ళకు, గోపురాలకు, పాఠశాలలకు ఇచ్చిన ఈ సేవలు ఇవి ఇంకా కంటిన్యూ చేస్తారా? ఇంకా దాన్ని ఎట్లా ఇంకా అభివృద్ధి చేస్తే కంటిన్యూ చేద్దామని, నేను గెలిచినాక ఇంకా కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఇంకొక 6 చేసిన, ఇంకొక 5 యాడ్ చేసిన, ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిన. ఇప్పుడు నేను గెలిచినాక ఇంతకుముందు చేసిన కార్యక్రమాలు కొద్దిగా గుళ్ళు కట్టడం జరిగింది. చాకలగూడలో అమ్రేడ్ విలేజ్, ఇక్కడ కేతిరెడ్డిపల్లి ఒక బావి గూడపడం జరిగింది. ఇక్కడ కేతిరెడ్డిపల్లి హనుమాన్ టెంపుల్ అక్కడ కట్టడం జరిగింది. ఇక్కడ కూడా అందరి సహకారంలో, పెద్ద మనుషుల సహకారంలో మైసమ్మ టెంపుల్ కూడా కట్టడం జరిగింది. నేను ఒక వాటర్ ప్లాంట్ పెట్టి ఇంటింటికి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. గత 2 years నుంచి కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి ఒక 7 years అవుతుంది. 7 years నుంచి చేస్తున్నా. నాలాంటి గరీబులు అంటే మామూలు వాళ్ళు ఉన్నవారుగా పెళ్ళిళ్ళకు ఉంటుంది కదా ఇబ్బంది, పుస్తమెటలు చేయిస్తున్నా. చనిపోయిన వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక 5,000 రూపాయలు. మేనిఫెస్టో గురించి చెప్పగలరా? అన్నీ ఇవి అన్నీ అవే పెట్టినవి, చేసినవి, ఇంకా చేయబోయేటి. ఒకటి వచ్చేసి అంబులెన్స్ ఒకటి పెట్టడం జరిగింది గ్రామ పంచాయతీకి. ఇంకోటి వచ్చేసి కూరగాయల మార్కెట్ ఒకటి కొత్తగా చేయడం అనేది అందులో రాసినాను. ఇంకోటి పొలాలకు దారులు మొత్తం రైతులకు లైబ్రరీ ఒకటి, 6 నెలలకు ఒకసారి ఉచిత వైద్యం, హాస్పిటల్ ఒకటి చిన్నగా మనం గ్రామ పంచాయతీలో ఆక్సిజన్ అది ఒకటి. వీటితో పాటు ఇంకోటి వచ్చి గ్రామ పంచాయతీ ఒక యాప్ తీసుకొస్తున్నా. యాప్ ద్వారా కూడా అది ఒక ఆఫీసర్ని పెట్టి చేయిద్దామని, మన విలేజ్లో ఏం ప్రాబ్లం, ఎలా సమస్యలను తెలుపుకోవాలి, నాకు రాకున్నా అది ఒక ఆఫీసర్ పెట్టేసి నేను కంట్రోల్ చేద్దామని. ఇప్పుడు మీరు మీ మేనిఫెస్టో ఓకే, అద్భుతమైన మేనిఫెస్టో. దీంతో పాటు ఒక్కసారి మీ ఉంగరం గుర్తుపైన ఓటేసి మీ కేతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు నన్ను గెలిపించండి, మీకు ఒక ఎట్లా రిక్వెస్ట్ చేస్తాం అంటే ఒక్కసారి తెలిపండి మా మీడియా ముఖంగా, ఉంగరం గుర్తుపైన ఓటు వేయాల్సిన ఆవశ్యకత. ఉంగరం గుర్తుకు ఓటేసి మన కేతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి గ్రామ ప్రజలకు అందరికీ ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే నేను ఊరు కేతిరెడ్డిపల్లి డెవలప్ చేస్తానని చెప్పేసి నేను మాటిస్తున్నాను. చాకలగూడ, కంచంగూడెం కూడా ఆమ్లెట్ విలేజ్, నాతో పాటు నాతో ఉన్న అక్కచెల్లెలతోటి అందరు కూడా నేను మాటిస్తున్నాను. నా టీం నెంబర్లో ఉన్న వార్డు మెంబర్సు, ఇంకా నా ఉన్న పెద్దలు, ఒక 30-40 సంవత్సరాల మాజీ సర్పంచులకు, ఉప సర్పంచులకు, నెంబర్లకు, అందరికీ అక్కచెల్లెళ్ళకు అందరు కూడా నా ఉదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటున్నాను. నా ఉంగరం గుర్తు మీద ఓటేసి నా వార్డు నెంబర్లను కూడా వాళ్ళని కూడా నాతో పాటు నాకు ఎట్లా విజయం ఇస్తారో బంపర్ మెజార్టీతోటి వాళ్ళని కూడా ఇచ్చి గెలిపేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు ప్రశాంత్ రెడ్డి అండి. నేను గొడుగు యాదన్న గారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను. ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ఇంకొకటి, గొడుగు యాదన్న గారికి యూత్ అంతా సహకారం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మేనిఫెస్టో ఎలా ఉందంటే, ఈరోజు గొడుగు యాదన్న కానుక పేరుతో తన సొంత నిధులతో గ్రామంలో జరిగే ప్రతి ఆడబిడ్డ పెళ్లికి 11,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తానని మాటిస్తున్నాడు. ఆల్రెడీ కార్యక్రమం నడుస్తుంది. జలజీవన ప్రగతి అని ఒకటి, గ్రామ ప్రజలకు నీటి సరఫరా రోజు వచ్చే గంట నుంచి 2-3 గంటలకు పెంచుతున్నాడు.
విద్యుత్ లైన్లు క్రమబద్ధీకరణ, గ్రామంలో ఉన్న విద్యుత్ లైన్లన్నీ క్రమబద్ధీకరణ ఒకటి చెప్పాడు. పారిశుద్ధ్యంతో గ్రామంలో ప్రతి కాలనీ చెత్త చేయించి ప్రతినిత్యం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తా అని చెప్తున్నాడు. డ్రైనేజీ ఏమన్నా ఊర్లో సీసీ రోడ్లు తక్షణ నిర్మాణం గెలవగానే. గొడుగు యాదన్న కానుక పేరుతో ప్రతి పంట పొలానికి దారులు లేవు కేతడిపల్లిలో, ముఖ్యంగా వీటిని మంచి దారులుగా మారుస్తానని హామీ ఇస్తున్నాడు. గొడుగు యాదన్న భరోసా పేరుతో కేతడిపల్లి కూరగాయల అమ్ముకోవడానికి మార్కెట్ యార్డు నిర్మాణం. బస్సు కూడా ప్రతి 2 గంటలకు ఒకసారి బస్సు గ్రామంలోకి వచ్చేటట్టు చూస్తున్నాడు. గ్రీవెన్స్ అని పెట్టేసి గ్రీవెన్స్ రెసిడెన్స్ యాప్ ద్వారా ఉన్న సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించేందుకు తన వంతు సహకారం చేస్తానని మాటిస్తున్నాడు. ఉచిత హెల్త్ మరియు లీగల్ క్యాంప్ తన సొంత నిధులతో గ్రామంలో ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఒకసారి ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తాడు. భూ తగాదాలు ఏమైనా ఉన్నా కూడా గ్రామంలో ఉన్న పెద్ద మనుషులతో మాట్లాడి సెట్ చేస్తానని చెప్తున్నాడు. ఇంకొకటి ముఖ్యంగా గొడుగు యాదన్న కానుక పేరుతో గత 3 సంవత్సరాల నుండి ఫిల్టర్ ఉచితంగా అందిస్తున్నాడు. ఈ గ్రామస్తులు అందరి ఆలోచన మేరకు దీని లైఫ్ టైం తాను ఉన్నంత వరకు ఫ్రీగా వాటర్ ఇస్తానని చెప్తున్నాడు, మాటిస్తున్నాడు. ఈ అంబులెన్స్ కూడా కంటిన్యూ ఉంటుంది ఎప్పటికీ. దీనికోసం ముఖ్యంగా గ్రామంలో మొత్తం కూడా అతనికి సహకరిస్తున్నామండి.